అంటే సార్ క్రానిక్‌గా ఉండే అవసరం లేదు స్ట్రెస్. అంటే అప్పుడు కొంచెం అంటే అక్యూట్‌గా స్ట్రెస్‌గా ఫీల్ అయినా కూడా అది బయటపడొచ్చంటారా? అవును. ఎన్నో రోజుల నుంచి స్ట్రెస్ ఉండాల్సిన అవసరం లేదు రావడం. ఇప్పుడు మామూలుగా దీనికి డయాబెటిస్ లాంటి వాటికైతే కొంచెం క్రానిక్ స్ట్రెస్ గూడా ఉంటుంది గదా! దీనికి అట్లా కాదు. అలాగా. ఎనీ స్ట్రెస్‌ఫుల్ కండిషన్ అప్పుడు అది ట్రిగ్గర్ అయ్యి ట్రిగ్గర్ అవ్వచ్చు. బయటపడొచ్చు. ట్రిగ్గర్ అవ్వచ్చు. బయటపడొచ్చంటారు. ఇప్పుడు పిల్లలకి గూడా మనం థైరాయిడ్ జూస్తాం గదా సార్! అంటే పిల్లల్లో ఎందుకు మరి? వాళ్ళలో అంటే ఈ వంశపారంపర్య కారణాలేనా? లేకపోతే ఇంకా ఎనీ సో, అదర్? కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటాము. బై బర్తే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ టెస్టు స్క్రీనింగ్ అనేది అవేర్‌నెస్ ఎంత పెరిగిందంటే, ప్రెగ్నెన్సీలో రొటీన్‌గా మీరు ఏ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళండి రొటీన్‌గా చెక్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ మస్ట్. అలానే ఈవెన్ న్యూ బార్న్ స్క్రీనింగ్ అని కొన్ని టెస్టులు ఉంటాయి. బ్యాటరీ ఆఫ్ టెస్ట్స్. దాంట్లో థైరాయిడ్ కూడా ఇంక్లూడెడ్. సో, బిఫోర్ డిశ్చార్జ్ జనరల్‌గా మెజారిటీ హాస్పిటల్స్, పీడియాట్రిషియన్స్ దే ఆర్ డూయింగ్ దిస్ స్క్రీనింగ్ టెస్ట్. సో, ఆ థైరాయిడ్ గ్లాండ్ డెవలప్‌మెంట్ కూడా డిఫెక్ట్ ఉండొచ్చు. ఓకే. అన్నిటికీ ఐడిన్ డెఫిషియన్సీ అని చెప్పలేము. సో, ఐడిన్ డెఫిషియన్సీ ఓల్డెన్ డేస్‌లో యెస్. అండ్ ఇప్పుడు మదర్ కూడా ప్రెగ్నెన్సీలో అయోడైజ్డ్ సాల్టే తీసుకుంటున్నారు. అది మెయిన్ రీజన్ కాదు. సో, కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ డెవలప్‌మెంటే ఉండకపోవచ్చు. హ్మ్. అండ్ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్‌కు కావాల్సిన ఎంజైమ్స్ డిఫెక్టివ్ ఉండొచ్చు. అలాంటప్పుడు బై బర్త్ కూడా కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది. అండ్ నో ఏజ్ ఈజ్ ఇమ్యూన్ టు థైరాయిడ్ ప్రాబ్లమ్. బర్త్ నుంచి 80, 90 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నో ఏజ్ ఈజ్ ఇమ్యూన్. అంటే అప్పటి వరకు లేకుండా 80, 90స్‌లో కూడా కూడా థైరాయిడ్ రావచ్చు. బయటపడొచ్చు. రావచ్చు. అంటే సార్ ఇప్పుడు మీరు జెనెటికల్‌గా అన్నారు. అంటే ఇన్‌బార్న్‌గా వాళ్ళకి పుట్టగానే బయటపడడము అంటే జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయా? జీన్ డిఫెక్ట్స్ ఉంటాయా జీన్ వాళ్ళలో? డిఫెక్ట్స్ ఉండొచ్చు. థైరాయిడ్ గ్లాండ్ డెవలప్‌మెంట్ ఉండకపోవచ్చు. ఆ డెవలప్‌మెంట్ ఉండకపోవడానికి కూడా కారణం జీన్ డిఫెక్ట్సా? లేదంటే ఇంకెనీ మోస్ట్ ఆఫ్ ద అదర్? టైమ్ జెనెటిక్ డిఫెక్ట్, జీన్ డిఫెక్ట్సే ఉంటాయి. సో, జనరల్‌గా పిల్లలకి కూడా మీరు థైరాయిడ్ వస్తుందన్నారు గదా! అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉండడం వల్ల మామూలుగా గ్రోత్ ఎఫెక్ట్ అవుతది. మీరు చెప్పినట్టు అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అయినప్పుడు గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేది అనుకోవచ్చు. అంటే హైట్ పెరగకుండా ఉండడము అట్లాంటిదేమన్నా రిస్క్ ఉంటుందా? సో, ఈ ఏజ్‌ని బట్టి థైరాయిడ్ లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఫీమేల్ అనుకోండి. పీరియడ్స్ డిస్టర్బెన్స్ ఉన్నా, ఏమన్నా ప్రెగ్నెన్సీ డిలే అవుతున్నా మనకు బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేస్తుంటాం థైరాయిడ్. ఓకే. అలానే పిల్లల్లో హైటు పెరగట్లేదు అంటే ఫస్ట్ చేసే హార్మోన్ టెస్ట్ థైరాయిడే. సో, థైరాయిడ్ గ్రోత్ కూడా ఇంపార్టెంట్. సపోర్టివ్ రోల్ ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ ఏది గ్రోత్ హార్మోన్‌కు. సో, థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే పిల్లల్లో హైటు ఇంపైర్‌మెంట్ ఉంది. పెరగడు. గ్రోత్ వెలాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అలానే ప్యూబర్టీ కూడా డిలే అవుతుంది. ఓకే. అన్ని గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్ సో, డిలే అవుతాయి. హైటు డిలే అవుతుంది, గ్రోత్ డిలే అవుతుంది, ప్యూబర్టీ డిలే అవుతుంది. అందుకని ఆ ఏజ్‌లో సస్పెక్ట్ ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఉండి సస్పెక్ట్ చేసినప్పుడు స్క్రీనింగ్ రొటీన్‌గా చేస్తుంటాము. ఏది ప్యూబర్టీ డిలే ఉంది అన్నా, హైట్ రావట్లేదన్నా, థైరాయిడ్ కంపల్సరీ స్క్రీన్ చేస్తాము. ఇన్ కేస్ అదే రీజన్ అయితే కంపల్సరీ రీప్లేస్ చేయాలా, పీరియాడికల్ మానిటరింగ్ ఉండాలా, డోస్ అడ్జస్ట్‌మెంట్ ఉండాలా. అప్పుడే గనుక ఇప్పుడు ఈ థైరాయిడ్ టాబ్లెట్ గనుక స్టార్ట్ చేస్తే వాళ్ళ గ్రోత్ పర్ఫెక్ట్ మామూలుగానే ఉంటుంది. పర్ఫెక్ట్ ఉంటుంది. సో, చాలామంది ఏమనుకుంటారు హైట్ రావట్లేదు అంటే డైరెక్ట్ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ గురించే ఆలోచిస్తుంటారు. కానీ అది రాంగ్. సో, హైట్ పెరగకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. దాంట్లో థైరాయిడ్ కూడా ఒక కామన్ కాజే. సో, థైరాయిడే రీజన్ అయితే జస్ట్ థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ చేయడం సరిపోతుంది. అంతేగాని ఇలాంటి వాళ్ళకి గ్రోత్ హార్మోన్ అవసరం లేదు.